ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. మనం చూసాం యువగళం ముగింపు సభతో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంబంధించినటువంటి అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఒకే వేదిక మీదకి రావడం, రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్పు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ రకంగా అవసరం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కావచ్చు, ప్రజల ప్రయోజనాల రీత్యా జనసేన టీడీపీ కలయికతో ఏ రకంగా ముందుకు పోబోతున్నాం అనే విషయం పైన చాలా స్పష్టత ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ సభ తర్వాత ఒక కొత్త జోష్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్గా మారాయి. ఇంకొక వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. జనవరి మొదటి వారం నుంచి కూడా ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడలోనే ఉంటూ గోదావరి జిల్లాలపైన ప్రత్యేకించి ఫోకస్ చేశారు. పార్టీ సంబంధించినటువంటి నాయకులు, అలానే క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి, డివిజన్ స్థాయిలో పనిచేసేటువంటి నాయకులతో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జనసేన నేతలే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, ముఖ్య నేతలతో కూడా ఆయన కలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు బలంగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, కలయిక అనేది క్షేత్రస్థాయిలో ఏ రకంగా తీసుకెళ్లాలనే దానిపైన ఫోకస్ పెడితే, ఇంకోవైపు మనం చూస్తున్నాం అధికార పార్టీలో వైసీపీలో చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలకు కావచ్చు, మంత్రులకు ఫోన్ కాల్ వస్తే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరికి ఫోన్ కాల్ వస్తుంది, ఎప్పుడు ఎలాంటి విషయం చెప్తారు, ఎవరి పరిస్థితి ఏంటనే ఆందోళన కనిపిస్తోంది. దీంతో ఇంకొక వైపు అలకలు, ఇంకొక వైపు నిరసనలు, ఇంకొక వైపు విధి లేని పరిస్థితుల్లో అధినేత చెప్పాడు కాబట్టి ముందుకు వెళ్లాలా వద్దా అనేటువంటి ఆలోచనలో మరికొంతమంది ఉన్నారు. ఇప్పటికీ మనం చూస్తున్నాం పార్టీ ఎంపీ టికెట్ కావచ్చు, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే దానికి సంబంధించి కొన్ని ఆంక్షలు, దానికి డిపాజిట్లు కావచ్చు, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులను ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేయాలనేటువంటి ఆదేశాలు, వీటన్నిటి మధ్య అసలు మేము పోటీ చేయాలా వద్దా అనేటువంటి వ్యవహారంలో కొంతమంది వెనక్కి తగ్గుతున్న పరిస్థితి. మేము పోటీ కూడా చేయమని కొంతమంది ఎంపీలు అయితే తేల్చి చెప్పేస్తున్న పరిస్థితుల్లో అసలు ఒకప్పుడు మనం చూసాం గత ఎన్నికల్లో 150 సీట్లు గెలిచి ఇటు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎంతో మేలు చేస్తారు, లేదా నమ్ముకున్నటువంటి వారికి కూడా పార్టీలో ఉపయోగం ఉంటుందని చెప్పి చాలా మంది భావించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో మా పరిస్థితి ఏంటి, మీరు 60 మందిని మారుస్తామని ఒకసారి 80 మందిని మార్చబోతున్నాం, అందులో 25 మందికి స్థానచలనం, 25 నుంచి 30 మందికి 50 మంది కొత్త వారిని తీసుకొని రాబోతున్నాం, అయితే మా పరిస్థితి ఏంటి, అసలు ఆ పిలవడం కానీ వారికి చెప్తున్న విధానం కావచ్చు, లేదా వారికి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక బూమరాంగ్ అవుతున్న పరిస్థితి మనం చూసాం. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. తాడేపల్లి ప్యాలెస్ ఎదుటిగా వచ్చి ఆందోళన కూడా చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీని అంతటికీ ఎవరి కారణం, ఎవరి వైఖరితో ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది? పార్టీ అధినేత, పార్టీని ముందుకు నడిపించాల్సిన సీఎం పార్టీని సొంతగా ఏం చేస్తున్నారు, ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా అనేది ఒకవైపు అయితే, వైఎస్ షర్మిల ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీలోకి ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ప్రధానమైనటువంటి అంశం. ఆమె నేరుగా పార్టీ అధ్యక్ష పదవిని ఏపీలో స్వీకరిస్తారా, లేకపోతే జాతీయ స్థాయిలో ఆమెకు ఒక కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆమె రాజకీయాల్లో కీలకం కాబోతున్నారా అనేటువంటి అంశం అధికార పార్టీలో ఒక అలజడి అయితే సృష్టిస్తుంది. ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆయన నేను షర్మిలతోనే ముందుకు సాగుతాను అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇలా చాలా మంది ప్రస్తుతం టికెట్ రాకపోవచ్చు, లేకపోతే పార్టీలో వారు అనుకున్నటువంటి సముచిత స్థానం దక్కలేదనో అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇటు షర్మిలతో వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి అంశంలో సొంతగా ఈ పరిస్థితికి కారణం ఇలాంటి వ్యవహారంతోనే ముందుకు ఒకవైపు ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు ఒకవైపు సాగుతుంటే, ఇంకొక వైపు పార్టీలో నేగినటువంటి అలజడితో ఒక్కసారిగా ఒక ప్రకంపనలు అయితే నెలకొంటున్నాయి. ఈ పరిస్థితికి, ఈ వైఖరికి మొత్తం కూడా వైనాట్ 175 అనే పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు ఎక్కడున్నాం, ఏంటి పరిస్థితి అనేటువంటి వెతుకులాటకి పార్టీ నాయకులు, అభ్యర్థులు వచ్చినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాలు, వేగంగా మారిపోతున్న పరిణామాలన్నీ కూడా, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ నాయకులు, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. బుచ్చయ్య చౌదరి గారు, ఆదినారాయణ రెడ్డి గారు ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం.
ఎస్ ఆయనారెడ్డి గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమనిపిస్తోంది? వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఇంత ముందు ఎప్పుడన్నా చూసారా ఇలాంటి పరిస్థితి? ఈ నియోజకవర్గం కాదని ఇంకో నియోజకవర్గానికి పంపించడం, లేదా ఇక్కడ కాదని ఇంకో చోటికి మాజీ మంత్రులను పంపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, లేకపోతే అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు అనేటువంటి ఆందోళన కూడా చేస్తున్నారు. మనం అనంతపురంలోనే చూస్తే అసలు ఉషశ్రీ చరణ విషయంలో ఒక గందరగోళమైన పరిస్థితి. అక్కడంతా ఈయన పార్టీ అధిష్టానం అక్కడికి వెళ్ళమంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇక్కడికి, అక్కడ పనికిరాని వాళ్ళు ఇక్కడికి ఎందుకు అనేటువంటి పరిస్థితి. అసలు ఈ రకమైనటువంటి ఇది ప్రయోగమా, లేకపోతే తానేం చెప్పినా అది జరగాలి, తను చెప్తే చాలు అది జరిగిపోతుంది, వాళ్ళని ఎక్కడికి పంపిస్తే అక్కడ పోటీ చేయాలి, పోటీ చేస్తే తన పేరు చెప్తే చాలు అనేటువంటి వైఖరితో ఈ జరుగుతున్నాయా? ఏమనిపిస్తుంది మీకు? ఒకే అభిప్రాయం అండి. ఆయన పార్టీ స్వతంత్ర పార్టీ, వాళ్ళ నాన్న పేరు వైఎస్ఆర్, యువజన శ్రామిక రైతు పార్టీ. నా ఇష్టం నా రాజ్యం. ఈ దూరంలో ఉన్నప్పుడు అటువంటి పెడదూరంలో ఉన్న వ్యక్తి అంత సులభంగా ఎవరితో అడ్జస్ట్ కాడు. ఇష్టం అనేది సెకండరీ. వాళ్ళు నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే పోవచ్చు. ఆయన కాన్సెప్ట్ కూడా అదే. మాది పార్టీలో బ్రహ్మాండంగా పార్టీ మాది, ఆ పార్టీలో ఎక్కువ మంది సంఖ్య ఉన్నారు కాబట్టి అసంతృప్తి కావాలని వాళ్ళ సత్యనారాయణ క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా. కాబట్టి ఆదరణలో ఉన్న వ్యక్తి, అందులో పులివెందల్లో ముఖ్యంగా యాక్షన్ గడ్డలో సమస్యలు చూసిన వ్యక్తి దీనికి ధిక్కారంగా పోతాడు తప్ప ఎవరితో మాట వినేది లేదు, ఎవరికి అపాయింట్మెంట్ లేదు. తన వ్యాపారం జరగాల, తన పదవి కంటిన్యూ కావాలా. ఈ ఎవరైతే పోటీ చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మా పార్టీ మెయింటెనెన్స్ కు ఎంత డబ్బిస్తారు, మీరు ఎంత ఖర్చు పెడతారు, ఇలాంటి కండిషన్ కూడా పెడుతున్నాడంటే ఆయనకు నమ్మకం ఎక్కువ. ప్లస్ ఏమైనా కూడా జరిగితే జరుగుతుంది, పోతే పోతుంది. జరిగేది ఎట్లా జరుగుతుంది, పోయేది ఎట్లా పోతుంది. గతంలో ఫస్ట్ 2014లో అలానే సరిపోయినప్పుడు మొదటిసారి కూడా అతను ఊహల్లో ఎక్కువ నేనే అధికారంలోకి వచ్చినానని. ఆ తర్వాత చాలా సిస్టమ్ బాగుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ దూరంగా కూడా ఒక విధంగా ప్రాబ్లము, ఒక విధంగా కోడిగతి డ్రామా అన్నాడు, ఒక విధంగా వివేకానంద రెడ్డిని చూపించాడు. ఇవన్నీ రకరకాలుగా దేవుడు నాకు ఒకసారి అని గర్భలు అన్నాడు. అనుకూలంగా మారింది. ఇప్పుడు ఈ పరిస్థితులు చాలా మారినాయి. బీజేపీ పార్టీ బలపడింది. ఎక్కడ కలిగి జరుగుతుందని అనుమానం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇది చివరి ఆయుధం అని వైనాడు 175 కాదు 17 పరిస్థితికి వచ్చింది. కాబట్టి భయం స్టార్ట్ అయినప్పుడు, ఆందోళన స్టార్ట్ అయినప్పుడు ఒక నాయకుడు ఇలాంటి పనే చేసేది. ఇది స్పష్టంగా తనకి ఆందోళన ఉండేది వాస్తవం నా అభిప్రాయం. మరి చూడొచ్చు సార్, ఎందుకంటే సరే వారి పార్టీ వారి ఇష్టం, వారి నిర్ణయాలు ఎలా అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాతీయ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు మీరు కాబట్టి అక్కడ అధిష్టానం దాని మీద సమాలోచనలు రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి ఇక్కడ ఒక దగ్గర పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడికి వర్కౌట్ కాదని ఇంకో చోటుకు పంపిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేల పైన సరైనటువంటి అభిప్రాయం లేదు, ప్రజల్లో అసంతృప్తి ఉంది, వారి మీదే ఉందనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చేటువంటి విధంగా ఫీలర్స్ ఇస్తున్నారు, లేదా చెప్తున్నారు కూడా. ఇది కరెక్టా? సో ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకతతో ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే తమ మీద ఉన్నటువంటి దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఈ రకంగా చేస్తున్నారు అనుకోవచ్చా? నాట్ ఓన్లీ ఎమ్మెల్యేస్, ఎంపీస్, కౌన్సిలర్స్, చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు కాదు, మొత్తం టోటల్ జగన్ పైన 100% వ్యతిరేకం ఉంది. ఓకే, సో అలాంటప్పుడు మార్పులు చేస్తే ప్రయోజనం ఉంటుందా సార్? ఇక్కడ కాదని ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తే? క్రికెట్ మ్యాచ్ లో పరిస్థితి బాగాలేనప్పుడు బౌలర్ మార్చి, ఫీల్డర్ మార్చి ఎంత చేసినా కూడా కుదరదు. ఇట్లే ఎంత మార్చినా కుదరదు. తను మారినా, క్యాప్టెన్ మారినా, ఫీల్డర్ మారినా, బౌలర్ మారినా, బేస్మెంట్ మార్చినా అట్లా కుదరదు. గ్యాప్ ఇచ్చినప్పుడు అలాంటి గ్యాప్ వచ్చింది. ఇంకా పరిస్థితి ఆందోళనగా ఉంది. ఇంకా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి నా ఇష్టం అంటున్నాడు. ఏదో ఒక చిన్న చివరి ఆలోచన, చివరంత ఆలోచన, చిన్న ఆలోచన, ఇటువంటి కామన్ అంతే. చూద్దాం సార్, ఎందుకంటే ఆ రకమైనటువంటి ప్రయోగం చేస్తే సక్సెస్ అవుతాం, లేకపోతే ఇంకోటి అవుతాం అనేటువంటి వ్యవహారంతో దాదాపు 80 మందిని మారుస్తాం అనేటువంటి ఆలోచన ఉందంట. ఇప్పటికే చాలా మంది కూడా నిరసనలు లేకపోతే ఆందోళనలు వ్యవహారాలు నడిపిస్తున్నారు కాబట్టి దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. బుచ్చే చౌదరి గారు, ఏంటి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనం చూస్తాం. మీ జిల్లాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో
చంటి గారు కావచ్చు కొంతమంది భేటీ అయినట్లుగా తెలుస్తోంది, ఇంకొంతమంది రెడీ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇట్లా కండిషన్స్ అనేటువంటివి పెట్టడం, సరే రాజకీయాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఉన్న శక్తియుక్తులు, సామాజిక సమీకరణలు కావచ్చు, మిగిలినటువంటి అంశాలు చూడడం సహజం. కానీ ఈ రకమైనటువంటి కండిషన్స్ పెట్టడాన్ని ఎట్లా చూడాలి? అసలు రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం కరెక్టా? గారు, మీకు ఆదినారాయణ రెడ్డి గారికి వీక్షకులందరికీ నా నమస్కారం. నమస్కారం. మునిగిపోతున్న ఓడలో, నడి సముద్రాన మునిగిపోతున్న ఓడలో నుంచి బతుకు తెరువుగా ఎట్లాగా బతికి బయటపెట్టాలన్న ఆలోచనలో ఎవరికాడే దూకి ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. మునిగిపోతున్న ఓడ అధినాయకుడి యొక్క విధానాల వల్ల, అధినాయకుడు పోకడ వల్ల, సైకో మనస్తత్వం వల్ల, రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాల వల్ల ఇవాళ ప్రజలంతా ఆందోళన బాట పెట్టారు. నాయకులందరికీ కూడా ఆయన ఏమనుకుంటున్నారంటే నేనొక్కడనే పునీతుడిని, నన్ను చూసే ఓట్లు వేస్తాను అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఆయన చూసే ప్రభుత్వాన్ని సాగనంపే పరిస్థితి వచ్చింది. రేపు జరగబోయేది ఒక సైకో ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీలకి మధ్య యుద్ధం జరగబోతోంది. దానిలో ప్రజాస్వామ్య హక్కుల్ని హరించిన వాళ్ళని గుణపాఠం చెబుతారు. ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేస్తారో వాళ్ళకి గెలుపు సాధ్యమవుతుంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఆయన మారుస్తా ఉన్నాడు. ఒక ముగ్గురు పేర్లే మనం చూద్దాం ఇవాళ ఇక్కడ. ఒకటి మేరుగ నాగార్జున గారు, ఆయన వేమూరులో మంత్రి, ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన పనిచేశారు. ఆయన తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో పెడతా ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఒక మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారిని తీసుకొని ఆ కొండపిలో పెడతా ఉన్నారు. అలాగే చిలకలూరుపేట నుంచి మంత్రి గారిని తీసుకెళ్లి తాడికొండలో పెడతా ఉన్నారు. నేను అంటూ ఉన్నా, ఆల్రెడీ మీరు పనిచేసిన చోట 4.5 సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన చోట మీరు ఫెయిల్యూర్ అయ్యి ప్రజల ఆగ్రహానికి గురయ్యి అవినీతి మరకలు అంటించుకున్న వాళ్ళు మరొక చోట పొందినీతి అవుతారా? వాళ్ళని అక్కడ హర్షిస్తారా? ఇక్కడ పనికిరాని వాళ్ళు అక్కడ ఎలా పనికి వస్తారు? ఇవాళ చదరంగంలో పావులు కదిలించడానికి రాజకీయ చదరంగంలో తప్పులు ప్రభుత్వ పనితీరునే బేరీజ్ వేస్తారు. గతంలో ఒక తప్పుడు ప్రచారం చేశావు. ఒకటి, రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ తీసుకొని ఆయనలాగా ఏదో పరిపాలన చేస్తానని చెప్పి అనేక వాగ్దానాలు చేసి అభూత కల్పనలు సృష్టించి కులాలని మతాలను విభజించి అధికారంలోకి వచ్చాడు. ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటి కోడికత్తి డ్రామా? ఇవాళకి ఎందుకు కోర్టుకు వెళ్ళటం లేదు? ఒక అమాయకుడు అంటే ఆయన మీద విస్తృత అభిమానంతో ఆయన వెళ్ళేసి ఏదో చేశాను, లైట్ గా గీసి వార్తలకు ఎక్కాలని ప్రయత్నం చేశానని చెబుతామంటే 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతుంటే ఎందుకు ఈ నెలరెడ్డి కోర్టుకి? దళితుల మీద ఇదే నీ కక్ష సాధింపు? నీకోసం వెళ్ళాడు, నీకోసం అది ప్రచారం చేసుకున్నావు, హత్య చేయబోయారు, బాబోయ్ రాముడు దేవుడు అంటే ఆ కోడికత్తి డ్రామా ఆడావు, ఏమీ లేని దాన్ని. సరే ఆగిపోయింది. వాళ్ళ నేషనల్ అథారిటీ తేల్చింది, దీంట్లో ఎలాంటి కుట్రం లేదు, ఇతను అభిమానం చేసిన పని అని చేస్తే కోర్టుకు వెళ్ళడు. సొంత బాబాయ్ని క్రూయల్ గా మర్డర్ చేస్తే గుండెపోటుగా చిత్రించిన సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా జోక్యం చేసుకుని ఇది గుండెపోటుగా చిత్రించడానికి చేసిన ప్రయత్నం. ఈ రోజుకి కూడా దోషులను ఎలా కాపాడుతున్నారు మనం చూస్తున్నాం. ఇవాళ కడప జిల్లాలో సిబిఐ మీద కేసా? ఎవరైతే నా తండ్రికి అన్యాయం జరిగింది, మర్డర్ చేశారని చెప్పిన సునీత గారి మీద కేసా? అంటే ఎక్కడికి వెళ్తున్నాం? రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎగ్జాంపుల్. హత్య చేసిన వాళ్ళని కాపాడుతూ దోషులను ఎవరైతే ఉన్నారో పట్టుకోవాలని చెప్పేది వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఆలోచించి చంద్రబాబు గారి మీద ఏం చేశారని ఇవాళ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చారు సార్. ఆయన మాట్లాడాడు, వాళ్ళు మాట్లాడి మేము మంగళగిరిలో గెలిచాను లోకేష్ గారి మీద, దాదాపు అక్కడ 120 కోట్లకు పైగా హామీలు ఇచ్చాము, అభివృద్ధి చేస్తామన్నా, మాకు 12 కోట్లు కూడా 1200 కోట్లు ఇచ్చాము, 120 కోట్లు కూడా రానటువంటి పరిస్థితి, నేనే 8 కోట్లకి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఎక్కడ న్యాయం జరుగుతోంది, ఏం చేసినట్టు, ఏ విధంగా మేము జనాల్లోకి పోవాలి అనేటువంటిది ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఎదురు కాదా? మార్పులు చేసినంత మాత్రాన ఇవన్నీ కవర్ అవుతాయా? నా దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ప్రతిపక్షంలో ఉండొచ్చు. నా నియోజకవర్గంలో 2 కోట్ల తోటి రోడ్డు లేదండి, 2 కోట్ల రూపాయల తోటి రోడ్డు లేదు. ఒక ఎంఎన్ఆర్జీస్ లో వచ్చిన డబ్బులు కొద్దిగా ఖర్చు పెడుతుందంటే ఏ అభివృద్ధి లేదు. రోడ్లు ఎక్కడేశారు? ఒక
సంక్షేమ ముసుగులో దోపిడీ జరిగిపోయింది. సంక్షేమ ముసుగులో దోపిడీ జరిగింది. వాళ్ళు మేము ప్రజల్లోకి వెళ్తే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కింద ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు ఏం చెబుతున్నారు? ధరలు పెరిగిపోయినాయి, కరెంట్ రేట్లు పెంచాడు, ఉద్యోగాలు లేవు, మాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇవాళ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, అలాగా అనేక అసంఘటిత కార్మికులు 780-90 దాకా ఆల్మోస్ట్ ప్రామిసులు చేశాడు. అవి నవరత్నాలుగా కుదించాను అన్నాడు. నవరత్నాలు అమలవుతున్నాయా? ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్న ఏంటి? ధరలు పెరిగిపోయినాయి, కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి, పన్నుల భారం పెరిగిపోయింది, ఉపాధి లేకుండా పోయింది, ఉద్యోగాలు లేకుండా పోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది అనే బాధలో వాళ్ళంతా ఉన్నారు. ప్రజల ఆక్రోశం అది. రాష్ట్రంలో ప్రగతి లేదు. అన్ని రంగాలని నిర్వీర్యం చేశారు. విద్యా రంగం, వైద్య రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ అన్ని కుదేలైపోయినాయి. ఇవాళ సామాన్యుడి బ్రతుకు బుద్ధి అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు వాళ్ళందరూ. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళంతా కాంగ్రెస్ లో ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ తిట్టిన వాళ్ళు మంత్రులు అయ్యారు వైఎస్ఆర్ పార్టీలో. అది వేరే విషయం. ఇవాళ వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ప్రభుత్వం మీద అపనమ్మకం కలిగి ఈ ప్రభుత్వం రాజు నిర్ణయం వచ్చారో దూకేస్తారు. అందరూ కూడా బయటకు దూకేస్తారు. ఒక ఆసరా కావాలి. తెలుగుదేశంలోకి రాలేరు, జనసేనలోకి రాలేరు, కొంతమంది వెళ్ళొచ్చు. ఇవాళ అందువల్ల ఏం చేస్తారు? రేపు షర్మిల కనుక పార్టీ అధ్యక్షురాలైతే, కాంగ్రెస్ పార్టీ మొదలైతే కొంతమంది ఇక్కడ ఇమ్మడం లేని వాళ్ళు మా దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అవునవును, డిస్కస్ చేద్దాం సార్. ఆ పాయింట్ మీద కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ పొత్తులు, కాంబినేషన్లు, కాంగ్రెస్ పార్టీ ఎవరు లీడ్ చేస్తారు, ఇవన్నీ ఒకవైపు చర్చ జరుగుతుంటే పొత్తుల అంశం మీద కూడా, ఎందుకంటే నెక్స్ట్ కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేది వాళ్ళ టార్గెట్. ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ చేసిన వరకు కూడా ఎంపీ స్థానాలకు సంబంధించిన వ్యవహారం పైన, ఏపీ పైన కూడా వాడు ఫోకస్ పెట్టారు. పురంధరేశ్వరి గారు చెప్తున్నారు ఖచ్చితంగా దీని మీద అధిష్టానం కూడా సరైన నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది. దీని రకరకాల పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్తో జర్నీ చేస్తామని చెప్తున్నారు. సో రాష్ట్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో దీనిపైన ఆదినారాయణ రెడ్డి గారు ఏ రకమైనటువంటి చర్చ జరుగుతోంది, ఏమైతే బెటర్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి కావచ్చు లేదా బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏం చెప్తారు? ఆదినారాయణ రెడ్డి గారు. దానికి ఇక్కడ కాలేదనే ఉద్దేశంతోనే వికసిత సంకల్ప యాత్రని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా 120 దేశవాళీలు ఎలా పెంచాడు. ఇల్లు ఉన్నప్పుడు ఇంటి సంఖ్య ఎంత, ఆ రోజు అకౌంట్ ఎంత, ఆ రోజు లోన్, ఈ రోజు ఫ్రీ హౌస్ 1,80,000 పల్లెలో అయితే 1,77,000 177,000 సెంట్రల్, 3,000 మాత్రమే జగన్. కానీ జగన్ ఐళ్లను కట్టడు. జగనన్న కాలనీ పేరుతో స్థలాల సేకరణతో దోపిడీ జరిగింది. ఇప్పుడే ఆయన చెప్పినట్టు గ్రామీణ ఉపాధి డబ్బులు 90% అమౌంట్ సెంట్రల్, దాని మాత్రం కూడా ఇవ్వరు కనీసం. ఆభా కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల వైద్యం ప్రతి ఇంట్లో ప్రతి సభ్యునికి ఇండియాలో ఎక్కడైనా వైద్యం చేసుకోవచ్చు. దాని కార్డును వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి సర్వనాశనం చేశాడు. దానికి మీటింగ్ పెట్టుకొని ధర్నాలు చేశారు. ఒకవైపు నిరసన ప్రదర్శించారు. వాళ్ళు మేము వైద్యం చేయమంటారు. దానికి తోడు చేనేతలు నాశనం, మత్స్య పరిశ్రమ నాశనం, జనరల్ ఇండస్ట్రీ నాశనం, టూరిజం ఎక్కడ పోయిందంటే టూర్కు పోయింది. సీఎం రిలీఫ్ అంటూ రిలీఫ్ ఇచ్చారు. సెటిల్ చేసేది ఇదని చేసేది. అసలు మనకు ఎయిర్పోర్ట్లకు కూడా సంఖ్య, ఎయిర్పోర్ట్ 70 అంటే 70 పెంచారు మోడీ గారు. మన రాష్ట్రానికి కూడా మళ్ళీ ఒక కొత్త ఎయిర్పోర్ట్, కడప ఎయిర్పోర్ట్ విస్తీర్ణం జరిగింది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తీర్ణం జరిగింది, తిరుపతి, విజయవాడ, వైజాగ్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లుగా మార్చారు. అసలు స్మార్ట్ సిటీల కింద 5 సిటీలు ఇస్తే దాన్ని పట్టించుకోడు. అమరావతి మేము పార్లమెంటు సాక్షిగా చెప్తే దాన్ని అమరావతికి అగ్గి పెట్టాడు. పోలవరం కడతాడా, దానికి పొగ పెట్టాడు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఎందుకు బిల్లు ఇవ్వడు. అప్పులు తేలేదా అంటే ఈ దేశంలోని అత్యధిక రాష్ట్ర అప్పు ఏదంటే ఇదే. 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి నేను ఇచ్చిన పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, బొరుగు ముద్దలు అని మా సైడు బొరుగు ముద్దలు అంటారు. కమలకట్టు ఇచ్చాడు, లాలీపాప్ ఇచ్చాడు. నువ్వు ఇచ్చేది ఇదే కదా నీ బతుకు. చేసినదేంటి? కరోనా వచ్చి పట్టించుకో, గుంతలు పోర్చావు, ఇల్లు ఇవ్వవు. నువ్వేమో వద్దనే కూడా రుచి కొండరు తవ్వి మళ్ళా ఇల్లు కట్టుకుంటావు.
రాజధాని నేను వైజాగ్ అంటావు, కన్ఫ్యూజ్ చేసి పెడతావు. వైజాగ్ రైల్వే జోన్కు మేము డబ్బులు ఇస్తామంటే కూడా భూసేకరణ చేయవు. కడప టు బెంగళూరు ట్రైన్ ఇస్తామంటే భూసేకరణ చేయవు, నీ డబ్బు లేవు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 20 కావాలంటే 30 ఇస్తామని మా అధికారులు గారు స్వయంగా ఆదినారాయణ రెడ్డి గారు, అంటే మీరు చాలా అంశాలను ప్రస్తావిస్తున్నారు, మీరు క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, మీరు కావచ్చు, పురంధరేశ్వర్ కావచ్చు, కొంత కూడా. కానీ తెలంగాణలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ప్రచారం వెళ్ళిన తర్వాత అటు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ నష్టం కలిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఇటు జగన్కి లేదా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశంతో మీలాంటి వాళ్ళు కూడా దూకుడుగా వెళ్లేదానికో లేకపోతే మీకు అక్కడ పార్టీకో కావచ్చు లేదా కేంద్ర వైఖరి పైన అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు? వాటిని ఎట్లా ప్రజల్లోకి తీసుకోబోతారు? ఇప్పటికీ కూడా పరిస్థితుంది. నేను చెప్తా చూడండి, అక్కడ కూడా ఏమి జరగలేదు. ఇప్పుడు ఇక్కడే ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారి అల్లుడి అన్న అరెస్ట్. ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన అక్యూజ్డ్ గా చూపించారు. ఓటర్ గా ఉండే భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి భారతి గారికి సొంత మేనమామ మరియు మేనమామ కొడుకైన వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ ప్రజెంట్ ఓటేసినట్టు అతన్ని కూడా ముద్దాయిగా చూపించారు ఏ8గా. ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే ఒకవైపు నడ్డా గారు శ్రీకాళహస్తికి వచ్చి, అమిత్ షా గారు వైజాగ్ వచ్చి ఈయన భాగవతం అంతా చెప్పారు, జగన్ రెడ్డి భాగవతం. ఫెడరల్ సిస్టమ్ లో ఏది చేయగలనో అది ఖచ్చితంగా చేస్తున్నారు. మొన్న కూడా 14% ఓట్లు ఇచ్చినాయి తెలంగాణలో. 19 చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది, 8 చోట్ల గెలవడం జరిగింది. ఇది మోడీ గారు అచీవ్మెంట్ చూసిన తర్వాత. కాకపోతే ఓటర్ కన్ఫ్యూజన్ గా అది చేసిన బాగుండు, ఇది చేసిన బాగుండు అనే ఆలోచన రావచ్చు. ఎందుకంటే వాళ్ళకు లోతైన పరిశీలన రావాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ రాష్ట్రంలో కూడా 3-4వ తేదీలో ఎవరు మేము ఎలా ముందుకు పోవాలి, కలిగితో ముందుకు పోవాలన్నా, స్వతంత్రంగా ముందుకు పోవాలన్నా, మీటింగ్ కూడా జరగబోతుంది. మాకు పైనుంచి సెంట్రల్ పార్టీ అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు. ఆ తర్వాత పూర్తి ఏంది లేకుంటే అంటే మీరు అన్నట్లుగా అంటే అవును ఫస్ట్ వీక్ లో మీరు అన్నట్లుగా ఈ సమావేశాలు లేదా పరిస్థితులు సంక్రాంతి నాటికి కొన్ని క్లారిటీలు వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తోంది. అయితే కాంబినేషన్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. సో దీని మీద కూడా మనం డిస్కస్ చేసే ముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిశీలిస్తే తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునే వ్యవహార శైలి ప్రస్తుతం అధికార పార్టీలో కనిపిస్తోంది. జగన్ వైఖరిలో ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులే చెప్తున్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన. అయితే జనవరిలో చాలా కీలక పరిణామాలు కొత్త సంవత్సరంలో అయితే ఉండబోతున్నాయి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో సంక్రాంతి తర్వాత చాలా కీలక పరిణామాలు కూడా మారబోతున్నాయి. ఆదినారాయణ రెడ్డి గారు, జనవరి ఫస్ట్ వీక్ తర్వాత మా వ్యూహం కావచ్చు లేదా పార్టీకి సంబంధించినట్టు కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయని చెప్తున్నారు కదా, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీకి ఉన్నటువంటి స్పష్టత ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి వైఖరి ఇటు రాష్ట్ర నాయకత్వంలో ఉంది. దానికి కేంద్ర నాయకత్వం లేదా కేంద్ర నాయకత్వం ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఏమన్నా వ్యూహం మార్చే పరిస్థితి ఉందా? ఆదినారాయణ రెడ్డి గారు. ఆదినారాయణ రెడ్డి గారు, ప్రస్తుతం మీరు ఇందాక మాట్లాడుతూ జనవరిలో రాష్ట్ర నాయకత్వం దృష్టిలో చర్చలకు కావచ్చు లేదా కేంద్ర పరిశీలకులు రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, కొన్ని కీలక పరిణామాలు రాజకీయంగా జరగబోతున్నాయి అనేటువంటిది. సో ఇక్కడ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు కావచ్చు, ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీరేమైనా ఇప్పటి వరకు కొన్ని సూచనలు కానీ కేంద్ర నాయకత్వానికి కొన్ని అంశాలను కానీ దృష్టికి తీసుకెళ్లారా? రైట్ డిస్కస్ చేద్దాం. బుచ్చిచంద్ర గారు, భారతీయ జనతా పార్టీ కూడా ఫస్ట్ వీక్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయనేది వారు చెప్తున్నది. ఇక్కడ నువ్వు ఇంతకు ముందు ఆదినారాయణ రెడ్డి గారిని కూడా చాలా స్పష్టంగా అడిగాం. సో రాష్ట్రంలో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం పైన లేదా అధికార పార్టీ పైన ఏ రకమైనటువంటి వైఖరితో ఉన్నారో బీజేపీని కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదేవిధంగా ద్వేషించే పరిస్థితులు ఉన్న నేపథ్యం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాల విషయంలో వారి వ్యవహార శైలి పైన వారి వైఖరి పైన కూడా ఖచ్చితంగా తప్పుపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏమైనా వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి లేదా వాస్తవానికి దగ్గరగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయనుకోవచ్చా? రాష్ట్రంలో
బీజేపీ పరిస్థితి బలహీన పరగటానికి ఆ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం అని నేను అనుకుంటా ఉన్నా. సరే, వాళ్ళ ఇష్టారాజ్యం అనుకోండి. ఒకటి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక విధానాల మీద ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించలేదు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా చేసే పరిస్థితికి వచ్చి అప్పుల పైమైపోతుంటే ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తా ఉంటే కూడా ఎలాంటి చర్యలు లేవు. ఒకటి, చట్టం చుట్టంలాగా మార్చుకొని చట్టాలను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తా ఉంటే చర్యలు లేవు. పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆరోపణలతోటి జైళ్లకు పంపిస్తా ఉంటే చర్యలు లేవు. అంటే ఎన్నికైన ప్రజాప్రభుత్వాల మీద పైనుంచి కరపత్రం చేయమని నేను అన్నగాని ఒక రాష్ట్రంలో అసమర్థ విధానాల వల్ల, అక్రమ విధానాల వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగం కల్పించిన చట్టాలను ధిక్కరిస్తూ వెళ్ళేటప్పుడు సరైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని విధాల దెబ్బతిన్నాం. ఇవాళ ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఎన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ గాలికి పోయాయి. సొంత పథకాల పేరుతోటి ఆయన బొమ్మలు వేసుకొని దాంట్లో దగా చేసి దోపిడీ చేస్తా ఉన్నారు. ఇవాళ రైల్వే లైన్లు ఆగిపోయినాయి, నేషనల్ హైవేస్ ఆగిపోయినాయి. కారణం ఏంటి? ఇతను సహాయ నిరాకరణ. ఏమైపోయిందో తెలియదు. గాలికి పోయిన పేలపిండిలాగా 7 లక్షల కోట్లు ఈయన స్వయంగా తెచ్చిన అప్పు 7 లక్షల కోట్లు పైచిలుకుంది. గత ప్రభుత్వాల టైం నుంచి జనరల్ గా వచ్చే పక్కన పెడితే 7 లక్షల కోట్ల చిల్లర ఈయన తెచ్చిన అప్పు. సంక్షేమ ముసుగులో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని అంటాడు. మరి మిగతా 5 లక్షల కోట్లు ఏమైపోయినట్టు? సరే, అది పక్కన పెడదాం. ఇవాళ బీజేపీ నాయకత్వం ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి కేసు ఎందుకు 5 సంవత్సరాలుగా ముందుకు నడుస్తా ఉందండి? సిబిఐ ఏమీ చేయలేని అసక్తత ఎందుకు వచ్చిందండి రాష్ట్రంలో? సిబిఐ ఎంక్వైరీ చేయమని సుప్రీంకోర్టు చెప్తే సిబిఐ అధికారుల మీదే కేసులు పెట్టి వాళ్ళని రాకుండా చేసి మరి దోషుల్ని బెయిల్ మీద ఆదినారెడ్డి గారు చెబుతున్నారు ఎఫ్ఐఆర్ వేస్తే సరిపోదు కదా. ఎఫ్ఐఆర్ సరిపోదు. ఏ విధంగా బయట ఉన్నారు, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. అప్రూవల్ గా మన దశగిరి లాంటి వాళ్ళకి ప్రాణభయం ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం. దాని మీద చర్యలు లేవు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ గండి కొట్టి పక్కన పెట్టిపోయినాయి చాలా వరకు. గత ప్రభుత్వం ఏమో ఆదినారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుసు మనందరికీ కూడా. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్లో బీజేపీ నాయకత్వం పోయిన పోకడం వల్ల ఒక అసమర్థ అవినీతి ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చారనే భావన ప్రజల్లో ఉంది. పోలవరం విషయంలో కావచ్చు, రైల్వే జోన్ విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కానీ సరైన సమయంలో స్పందించలేదు. ఇదే రాజధాని స్పష్టీకరించలేదు. 3 రాజధానులు ముచ్చట కాదని ఇప్పుడు చెబుతున్నారు. కానీ ఈ రాష్ట్ర నాయకత్వం, ముందుగా ఉన్న నాయకత్వం ఏ విధంగా తప్పుదారి పట్టించారు మనం చూసాం. పోలవరాన్ని తప్పుదారి పట్టించారు, అమరావతిని పట్టిసీమని తప్పుదారి పట్టించారు. ఫలితంగా ప్రజల్లో బీజేపీ వీక్ అయింది. వీక్ అవడానికి కారణం ఏంటి? వారు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ అదే ప్రజల్లో అనుమానాలు. ఎందుకంటే విడిపోయాం. ఒకప్పుడు కలిసి ప్రయాణం చేసాం, విడిపోయాం. విడిపోయాక రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. సరే, అంత మాత్రాన శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయాల్లో. ఇవాళ బీజేపీ పోకడ రాష్ట్ర విధానాల్లో మరి ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి సార్. ఎందుకంటే పురంధరేశ్వరి గారు కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కంప్లైంట్ చేయడం, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్లడం, ఫిర్యాదులు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి జనవరి మొదటి వారంలో పార్టీ సంబంధించినటువంటి వారు అబ్జర్వర్స్ కావని రాష్ట్ర నాయకత్వం పైన లేదా సెంట్రల్ నాయకత్వం వచ్చి ఇక్కడ ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది కొంత అనేది. ఏంటి ఏ రకమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ఆదినారాయణ రెడ్డి గారు వినిపిస్తోందా? నాకు బాగా స్పష్టంగా ఉందండి. ఒకే పాయింట్. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఉన్నారు, మంచిగా వ్యతిరేక. మీరు అనుకూలం వ్యతిరేకం అంటున్నారు కాబట్టి ఆయన కూడా కొంత అవగాహన కోసం నేను చెప్తున్నా. అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకంగా గొంతుకొచ్చినట్టు రాజకీయాలు చేయరు. అట్లే కేరళలో సిపిఎం వర్సెస్ బీజేపీ దూరంగా ఉంది. అక్కడ కూడా అనవసరంగా ఎంటర్ ఈ ఇష్టం వచ్చినట్టు చేయలేడు. అట్లే డిఎంకే వర్సెస్ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సెంట్రల్ బీజేపీ డిఎంకే పైన అడ్డదిడ్డాలుగా ప్రవర్తించలేదు. అంటే ఇది వాస్తవం. కేజ్రీవాల్ దగ్గరికి వార్త జరుగుతుంది అని ఇష్టం వచ్చే ప్రకారం చేయలేరు కూడా. ఇది ఫెడరల్ సిస్టమ్ ప్రకారం జరిగేది వాస్తవం. జగన్ వ్యతిరేకంగా ప్రవర్తించేది వాస్తవం. జగన్ అప్పులు చేసేది చూపించడం జరిగింది. అమరావతి కంటిన్యూ అనే విషయం చెప్పడం జరిగింది. అసలు వైజాగ్ మేము క్లియర్ కట్ గా జోడిస్తామంటే కూడా అతని చేతగాంతనం చెప్పడం జరిగింది. నడ్డా గారు, అమిత్ షా గారు స్వయంగా అతని వ్యతిరేకత చూపడం జరిగింది. జరిగేది వాస్తవం. కానీ
ఒక సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలవంతుడు. రాజే మొండివాడు అయితే అతనే జగను. మొండి మోసము రెండు ఉన్నాయి, అవినీతి ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అప్పులు ఎక్కువైనాయి, అబాండాలు ఎక్కువైనాయి, అరాచకాలు ఎక్కువైనాయి, అవినీతి ఎక్కువైంది. పాంచిపటాకతను అతను చేసే పనిని ప్రతి ఒక్కరూ మేము బీజేపీ పార్టీ తరఫున సెంట్రల్ లెవెల్లో అంతకంటే మించి గట్టిగా చేయలేడు. కారణం చంద్రబాబు నాయుడు సీఎం అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అన్నప్పుడు జగన్ ఎందుకు ఇచ్చాడు? ఆటనే చంద్రబాబు నాయుడు కదా. కారణం ఆయన ఖచ్చితంగా మీరు అన్నట్లుగా కొన్ని విషయాలపైన మీరు అన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు అడుగుతున్నారు. కానీ ఓకే, బుచ్చ చౌదరి గారు కూడా ప్రజల్లో ఉన్నటువంటి భావన అది మీ పార్టీకి కూడా నష్టం కలిగే పరిస్థితి ఉంది కాబట్టి దాని విషయంలో వ్యవహరించాల్సిన విధంగా ఉండాలి అనేది అవును వారు చెప్తున్నారు. అసలు సెంట్రల్ ఏం చేసేది కూడా తెలుసుకోలేరు, ప్రజలు కూడా తెలుసుకోవాలా. ఎన్ని నేషనల్ అయినాయి, ఎన్ని ఇల్లు ఇచ్చారు, 4-5 కోట్ల జనాభా ఉండేదానికి అసలు యూపీకి 25 లక్షలు ఇంటే ఇక్కడ 25 లక్షలు ఇల్లు ఇచ్చారు. అసలు ఆడ 10,000 కోట్లు గ్రామీణ ఉపాధి ఇస్తే ఇక్కడ గ్రామీణ ఉపాధి 10,000 కోట్లు ఇచ్చారు. టాయిలెట్లు ఎక్కడ లేని విధంగా టాయిలెట్లు శాంక్షన్ ఇస్తే కట్టేయడంలో ఇతను ఇతను పిఎం ఈజీపీ స్కీమ్ కూడా అమలు చేయడు, ఇతను ముద్ర లోన్ అమలు చేయడు, ఏ స్కీమ్ కూడా అమలు చేయని ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి అని బలవంతంగా ఇంజెక్ట్ చేయలేరు కదా. మీరు అన్నట్లుగా సరే, మీరు ప్రస్తావించాల్సినటివి లేదా మీరు ప్రశ్నించాల్సినటివి ప్రశ్నిస్తున్నారు. ఇక ఏ రకంగా ఉండబోతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ముఖ్యమైనటువంటి అంశం కానీ అవును, రాజు కావచ్చు, మొండివాడు కావచ్చు, వీళ్ళు కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి బీజేపీకి ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ బుచ్చ చౌదరి గారు అడిగారు. అది మరి ఒక అంశం, చాలా కీలకమైన అంశం. మీరు ఆ జిల్లా వారు దగ్గరగా కుటుంబాన్ని చూసినటువంటి వాళ్ళు కాబట్టి షర్మిల ఎంట్రీ, కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె కీలకం కాబోతున్నారు అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? ఒక్కటి, ఏకలవ్యుని బొటనవేలు ద్రోణాచార్యుడు అడగడంతో ఏకలవ్యుడు అవుట్. ఇప్పుడు బొటనవేలుకు ఎలా దెబ్బ ఆ రోజుల్లో జరిగిందో షర్మిల బయటకు పోవడం జగన్ రెడ్డికి 100% బొటనవేలుకు దెబ్బ లాంటిది. దాని వలన నర్వ్స్ అన్ని వాపు వస్తాయి, జ్వరం వస్తాయి, నచ్చలేడు, పరిగెత్తలేడు. ఇది జరగబోయే పరిణామం. ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాడు జగన్ రెడ్డి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీని షర్మిల రూపంలో దెబ్బ కొట్టబోతున్నారు. ఇది మామూలు దెబ్బ కాదు, మా అప్పటి తీయని దెబ్బ అని ఒక జగన్రెడ్డిలో సినిమాల మారింది. మామూలు అతి కొత్త దెబ్బ, తట్టుకోలేని దెబ్బ, తేరుకోలేని దెబ్బ. ఇష్టం వచ్చినట్టు ఆమె సిబిఐ వాళ్ళకు కూడా పోయి చెప్పింది, ఇది ఫలానా వలన జరిగింది, ఇది వివేకానంద కేసు అని ఆమె చెప్పడం జరిగింది. సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది పత్రికల్లో, టీవీలో కూడా రావడం జరిగింది. అదే కాకుండా సిబిఐ వాళ్ళు కూడా ఆ రోజు అరెస్ట్ కు పోతే స్టేట్ గవర్నమెంట్ అల్లకల్లం చేసి గుండెపోటు వాళ్ళమ్మకు చూపించారు, అంతమంది వివేకానంద రెడ్డికి చూపించారు. చివరికి రేపు మళ్ళీ గుండెపోటు అవినాష్ రెడ్డికి చూపించబోతున్నారు. రేపు జనవరి 17 నాడు సుప్రీంకోర్టులో స్పష్టంగా కండిషనల్ గా ఈ బెయిల్ రద్దు పైన విచారణ జరగబోతోంది. దాంట్లో అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దయ్యేది వాస్తవము. ఇంత లోపల సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అన్ని హైకోర్టులకు త్వరగా కేసులు పరిష్కారం చేయమని. 5,125 మందిలో టాప్ లిస్ట్ లో ఉండే ముద్దాయి ఇతనే. ఇన్ని కేసులు ఎవరికీ లేవు, లల్లూ ప్రసాద్ యాదవ్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇతను అటువంటి సమస్యలు కూడా ఎదుర్కోబోతున్నాడు. మామూలు దెబ్బ కాదు, ఇది సాధారణమైన దెబ్బ కాదు అంటున్నారు. అంటే ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేను షర్మిలతో నడుస్తా ఉంటున్నారు, ఇట్లా చాలా మంది బయటకు వచ్చే పరిస్థితి ఉందనా, లేకపోతే పబ్లిక్ క్యాడర్ కూడా బయటకు వస్తుంది అనుకుంటున్నారా? ఆమె పాదయాత్ర చేసిన వ్యక్తి, ఆమె జగన్ జైలు ఉన్నప్పుడు పాదయాత్రతో పాటు ఎలక్షన్ ప్రచారం ఆ రోజు 17 బై ఎలక్షన్ జరిగితే అన్ని చోట్ల ప్రచారం చేసిన వ్యక్తి, పార్టీ కొత్తగా తెలంగాణలో నడిపి కొంత అనుభవం కూడా వచ్చిన వ్యక్తి, ప్లస్ ఆమె కూడా రాజశేఖర్ రెడ్డి యొక్క అనుభవం నేర్చుకునే వ్యక్తి. కాబట్టి ఇవన్నీ ఆమె కలిపి చాలా మందిని కలుపుకుంటూ వైఎస్ఆర్ పార్టీలో ఉండే వ్యతిరేకులు కావచ్చు, ఇంకా కొందరు కొత్త రాజకీయ సమీకరణ కావచ్చు జరుగుతుంది. ఆ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కడప జిల్లాలో చాలా ప్రమాదం, ముఖ్యంగా పులివెందుల అసెంబ్లీలో కూడా పరిణామం. అంటే పులివెందుల్లో కూడానా దీని ప్రభావం? పులివెందులో కూడా నేను ఆమె పులివెందుల వాసి కదా. ఇప్పుడు ఇరుపులపాయి అనేది పులివెందులో ఉంది. తన దగ్గర కూర్చొని ఆమె కూడా బాధపడుతుంది, నాకు ఈ విధంగా అన్న చేశాడు అంటది. ఇప్పుడు సునీత గారి ఉదాహరణకు
సునీత మా అందరి మీద ఆ రోజు నా మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అవును. ఇది వివేకానంద రెడ్డి హత్యకు మా నాన్న హత్యకు ఆదినారాయణ రెడ్డికి సంబంధం అని. ఆమె ఇదే ఈ రోజు ఏమంటుంది, ఆ రోజు ఆదినారాయణ రెడ్డి అన్న అనుకున్నాను, ఇప్పుడు మా అన్నాన్ని తెలుసుకున్నాను అని చెప్తాది. ఓకే, ఇక్కడ కూర్చొని నా పక్కనే కూర్చొని ఈ అన్న అనుకున్నాను మా అన్నాన్ని తెలుసుకున్నాను అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, వాస్తవం కదా ఇది. అవును, చేసేది వాళ్ళు, చేయించేది వాళ్ళు. అది గూగుల్ టేక్అవుట్ కావచ్చు, కుక్కలు చంపడం కావచ్చు, ఇంటి కుక్కలు కావచ్చు, గొడ్డలి కొనుక్కోవడం కావచ్చు, డబ్బులు దొరకడం కావచ్చు, సిబిఐ దగ్గర అప్రూవల్ కావచ్చు, అన్ని రకాలుగా అందరికి తెలిసిపోయింది. ఆ రోజు ఇది పొడికత్తు ఎన్ఐఏ తెలిస్తే అది లేదు, అది ఎన్ఐఏ సరిగా తెలిసలేదు అనేది. సిబిఐ కావాలన్నాడు, సిబిఐ తెలిస్తే అది కాదు అనేది. నేను అప్పుడు చేయలేదు అనేది, చేయని తప్పు లేదు, చేయని అబద్ధము లేదు. అందరి మీద దౌర్జన్యం, అందరి మీద కేసులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని చొక్కా ఇప్పాలి, ఆదినారాయణ రెడ్డిని నిక్కరిప్పాలి. సో చంద్రబాబు నాయుడును నడి రోడ్లో నీళ్లు పోసి కాల్చి చంపాలంటాడు. అతని అన్నే మాటలు మాత్రం ఎవరికి తలపెట్టావు. అతను ఏమైనా అనొచ్చు, తెలుగుదేశం ఆఫీసులు డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు, అందరినీ లోపేయచ్చు. తను మాత్రం శ్రీరాముడు కూడా రేపు అయోధ్యలో జరిగే శ్రీరామచంద్రుడు కంటే ఇదే గొప్పవాడుగా ప్రకటించుకుంటున్నాడు. ఇటువంటి దారుణమైన వ్యక్తికి వాళ్ళ చెల్లెలే చెప్పబోతుంది ఎటువంటి వ్యక్తి మా ఆయన అని. అంతేనా? 100%. ఒకప్పుడు బాణం ఎక్కుపెట్టిన బాణమే ఇప్పుడు రివర్స్ రాబోతుందని. వదిలిన బాణాన్ని వదిలేశాడు. ఆ వదిలేసిన బాణము బూమరాంగ్ అయి రివర్స్ అయి తనకే ముక్కు మీద కొట్టాలి. చూద్దాం. బుచ్చశేఖర్ గారు, మీరు ఎట్లా చూస్తారు? ఇది చిన్న దెబ్బ కాదు, మామూలు అంశం కాదని. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారికి కడప పులివెందుల అంశాల్లో కూడా డెప్త్ గా ఏం జరగబోతుందో కూడా తెలుసు. కాదండి శ్రీగారు గారు, నేను పార్లమెంట్ లో భాగస్తుని. అవును, కడప పార్లమెంట్ రాజశేఖర్ గారు 4 సార్లు మాకు ఎంపీ గారు, వివేకానంద రెడ్డి గారు 2 times, జగన్రెడ్డి 2 times. అదే చెప్తున్నాను సార్ మీకు. అక్కడ విషయాలన్నీ అవును, అక్కడ విషయాలు తెలుసు. కుటుంబంతో ఇంతకుముందు మీరు జైలు చేశారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. మ్యారేజ్ చేసుకున్నది కూడా పులివెందులోనే. మా యొక్క బావగారు కూడా ఎక్స్ఎమ్మెల్యే శివారెడ్డి పులివెందుల. నాకు అన్ని విషయాలు తెలుసు. వీళ్ళ భాగవతం అంతా తెలుసు, వీళ్ళ బండారం తెలుసు, వీళ్ళ దారుణం తెలుసు. బుచ్చశేఖర్ గారు, మీరు ఎట్లా చూస్తారు షర్మిల సంబంధించినటువంటి ఎపిసోడ్? ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండొచ్చు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉన్నారో, నాయకుడి యొక్క పోకడ వల్ల విసుగుకి వేసాడు ఉన్నారో, ఇతర దారి చూసుకుంటారు కదా. కమ్యూనిటీ వైజ్ గానో మరొకటో కొంతమందికి ఒక దారి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు షర్మిల గారు వచ్చేటప్పటికి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే వైఎస్ఆర్ పార్టీగా మారిపోయింది. చాలా వరకు కూడా నాయకులు మారారు, కొత్త నాయకులు కూడా వచ్చి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న విభజన చట్టం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ లో. బీజేపీ కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల మనం నష్టపోయాం. ఆ రోజున బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదనేది ప్రజల్లో గట్టిగా ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే ఆ రోజు మోడీ గారు కూడా తిరుపతి వచ్చినప్పుడు చెప్పారు, దాన్ని అమలు చేయలేదు. హోదా కాదు ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ కూడా సక్రమంగా అమలు కాలేదని ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అందుకని బీజేపీ మొదటి నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు ఏదో కొంత చేసి మీరు అనిపించుకోకపోతే బీజేపీ బలపడదు రాష్ట్రంలో అని కూడా చెప్పాం. మంచి నాయకులు ఉన్నారు, బీజేపీలో కూడా మంచి నాయకులు ఉన్నారు. పేటీఎం బ్యాచ్ కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ కూడా కొంతమంది ఉండటంలో 2 పార్టీల మధ్య వైరుధ్యాలు పెంచడంలో వాళ్ళు గట్టిగా కృషి చేశారు. సరే, దానివల్ల మూల్యం చెల్లించుకుంది ఎవరంటే తెలుగుదేశం మూల్యం చెల్లించుకుంది, బీజేపీ మూల్యం చెల్లించుకుంది. దీన్ని సరి చేసుకోవాల పరిస్థితి 2 పార్టీల మధ్య ఉండొచ్చు. ఇవాళ షర్మిలకి కొంతమంది మద్దతు ఇస్తారు. ఇక్కడి నుంచి బయటకు వెళ్లేవాళ్ళు, కొత్త తరం వాళ్ళు, ఒక కొత్త నాయకుడు వచ్చారు, ఎక్కడ అవకాశాలు వస్తాయి, అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం కొంతమంది వెళ్తారు. ఎప్పుడైతే కొత్త పార్టీ వచ్చిందో ఆ పార్టీలో కొంతమంది చేరటానికి పాత వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినా మళ్ళీ కొత్త జనరేషన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పులివెందులకు సంబంధించి ఇట్ ఇస్ ఏ క్రైసిస్ టైం. ఇవాళ బీటెక్ రవి మీకు ఇచ్చిన సెక్యూరిటీ ఎందుకు విత్డ్రా చేశారండి? అర్థమేంటి? ఆయన ఫ్యాక్షన్ జోన్ లో ఉన్నాడు. ఆ ఏరియా అంతా కూడా ఆదినారాయణ రెడ్డి గారికి తెలుసు. ఫ్రాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు రాజారెడ్డి గారి. చౌదరి గారు, నేను 3 సార్లు ఎమ్మెల్యేను, నేను మంత్రిగా పనిచేశాను, నాకు కూడా తీసేశారండి. కాబట్టి అతని యొక్క ఆలోచన విధానం అలా పార్టీలో కుక్కలకు ఇచ్చారు, వీధి కుక్కలకు ఇచ్చారు. ఎస్ఆర్ వాళ్ళ పార్టీలో ఉంటే చాలు, వీధి కుక్కలకు ఇచ్చారు. నాకు తీసేశారు. బీటెక్ రావు గారు బయట పెరగకూడదు,
ఈ ప్రభుత్వ అసమర్థత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు అనే ఆలోచన పెట్టాడు. ఇవాళ పోలీసు వ్యవస్థను ఏ విధంగా మాట్లాడారు, దౌర్జన్యాలకు అవకాశం ఇస్తారు, పోలీసులను వాళ్ళకి అనుకూలంగా మారుస్తారు, లీగల్ గా సపోర్ట్ ఎక్కడ ఉంటే అడ్వకేట్ జనరల్ కూడా ఎంటర్ వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు. మిగతా పార్టీలకు ఎవ్వరికీ ఉండదు, ప్రతిపక్ష పార్టీలను అలగదొక్కడమే ఆయన ఉద్దేశం. ఏకైక కాన్సెప్ట్ ఏ వర్గాన్ని అనగదొక్కాడో ఆయా వర్గాలంతా ఇవాళ ఆందోళన బయటకు వచ్చారు. నాలుగు భయానక వాతావరణం రాష్ట్రంలో భయపడి మాట్లాడాలంటే కళాశాలలు, పాఠశాలలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, ఉద్యోగులు అందరినీ అనగదొక్కాడు. పోలీసు వ్యవస్థను ఇంతగా ప్రభావితం చేసి వాళ్ళతో అరాచకాలు చేయించిన వ్యక్తి ఎవరన్నంటే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం టూరిజం కూడా, పరిశ్రమలు టూరిజం కూడా ఇప్పుడు అన్ని రంగాలు రాష్ట్రంలో ఆదినారాయణ రెడ్డి గారు దీంట్లో అన్ని రంగాలు వస్తాయి, అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా అవుతారు. ఆదినారాయణ రెడ్డికి ఫైనల్ గా మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో ముఖ్యంగా అధికార పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు జరుగుతుంటే ఏం జరగచ్చు అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? అసలు ఏమి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ లేదండి. వాళ్ళు ఒక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటపడి మాట్లాడాడు, ఆనం రామారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆమె శ్రీదేవో లేకపోతే శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ బయటకు వచ్చారంటే కారణం ఏమి? గౌరవము లేదు, పనులు జరగడం లేదు, కబ్జాలు జరుగుతున్నాయి. ఎవరన్నా పోయి చెప్పకపోతే అంతా నాకే తెలుసు, మీరేంటి నాటి పార్టీ అన్నప్పుడు ఎవరు చెప్పగలుగుతారు? కాబట్టి అతన్ని అందరికీ ఆందోళన ఉంది, అలజడి ఉంది, ఏమి జరగలేదని తెలుసు. అట్లే ఊరికి పడి ఉన్నారు. తిరుగుబాటు అనేది స్పష్టంగా క్లియర్ కట్ గా తన పరిస్థితి తనే బాగలేదని తనే అనౌన్స్మెంట్ చేసుకున్నట్టు చేసుకున్నాడు. మార్చిన అరిచి గీపెట్టిన బతిమలాడిన కాళ్ళు పట్టుకునే మారే వాళ్ళు ఎవరు ప్రజలు మారరు, ప్రజలకు తెలిసిపోయింది. ఉదాహరణకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బెంగళూరు టు చెన్నై 300 కిలోమీటర్లు, మధ్యలో ఆంధ్రప్రదేశ్ 100 కిలోమీటర్లు, కర్ణాటక 100, తమిళనాడు 100. ఈ 100 కిలోమీటర్లో ఉండే వాళ్ళు అక్కడ డీజిల్ రేటు అటు తమిళనాడులో తక్కువ ఉంది, ఇటు కర్ణాటకలో తక్కువ ఉంది. ప్రజలు తీసుకుంటే లిక్కరు అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. నేషనల్ హైవే మాత్రం బాగుంది, మోడీ గారి రోడ్లు బాగున్నాయి, మన మహానుభావుడు కేడీ రోడ్లు బాగలేవు. అసలు ఆరోగ్యం అన్ని రంగాలు పోయినాయి. గోవింద అని హరిలో రంగారి అని అన్ని రంగాలు కుదేలైనాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వకుండా ఏదో నామినల్ సీఎం రిలీఫ్ ఫండ్ దాని లిమిటెడ్ అండ్ లిమిటెడ్ చేసినాడు. అసలు మాది కరువు, మాది అంటే కరువు తెలియదా? దానికి కడప జిల్లాలో కరువు తెలియదా? మన వచ్చినాడు స్వయంగా 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు. అందులో అయ్యానైనా మంచినీళ్ళు లేవు, కలెక్టర్ నివేదిక ఇచ్చాడు, కరువు ప్రకటిస్తే కరువు ప్రకటించాడు. అంటే కనికరము లేదు. కనికరము లేని వ్యక్తి యేసుక్రీస్తు అత్యంత కనికరం, ఆయన పేరు కూడా చిరగొడుతున్నాడు ఇతను. చూద్దాం పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అదే అంటున్నారు, వాళ్ళు కూడా అన్నారు ఈ పరిస్థితి ఉంటే ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి, ఇక రాజకీయాల్లో కావచ్చు లేకపోతే కనిసాగ్ కావచ్చు అక్కడ ఆ పరిస్థితుల్లోనే కదా మేము బయటకు వచ్చాం అనేటువంటిది. ఇప్పుడు బయటకు వస్తున్నట్టు ఈ విషయం ధర్మరాజుకు చెప్పిన మాటలు, అయ్యా నువ్వు 16 లక్షణాలు ఉండాలి, నువ్వు రాజ్యపాలన చేయమని చెప్తే 16లో ఏ ఒక్కటి లేదు. దాని షోడశకళలు అంటారు, 0/16 ఒక్కటి లేదు. ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు కాదు, ఈ జన్మకే నష్టం చేశాడు. రామునికి జనవరి 22వ తేదీ నాడు రామరాజ్య పాలనలో భాగంగా అయోధ్యలో ఆ టెంపుల్ స్టార్ట్ చేయడం కాదు, మా పాలన ఆ విధంగా ఉందని మోడీ గారు చెప్పబోతున్నాడు. ఈయనది నా రావణ రాజ్యం అని, ఈయనది రామరాజ్యం వర్సెస్ రావణ రాజ్యం. చూద్దాం సార్, మీరు అన్నట్టుగా రావణ రాజ్యం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చే తలకే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో పార్టీలో కూడా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎవరు బాధ్యత తీసుకోవాలని అయోమయంలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది బయటకు వస్తున్న పరిస్థితి, దీని మీద కూడా డిస్కస్ చేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు జరుగుతున్న పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ విషయానికి వచ్చేతలకే అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు ఎప్పుడు ఎవరికి ఫోన్ కాల్ వస్తుంది, వారి పరిస్థితి ఏంటి, తమకు సీటు ఉంటుందా లేదా, లేకపోతే ఏ ఊరికి వెళ్ళాలి, ఏ నియోజకవర్గానికి వెళ్ళాలనేటువంటి పరిస్థితి ఇంకొక వైపు ఉంటే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం చాలా వేగంగా పావులు కదుపుతూ ముందుకు సాగుతున్న పరిస్థితులు, పరిణామాలు మనం చూస్తున్నాం. బుచ్చి చౌదరి గారు, ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు, షర్మిలా ఎపిసోడ్ అనేది
చాలా కీలకంగా ఉండబోతోంది. అంటే ఒక కడప పులివెందులనే కాదు, చాలామంది కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరూ గతంలో ఆ పార్టీ కోసం పనిచేసింది, పాదయాత్ర చేసింది, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కావచ్చు అందరితో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 80 మందిని మారుస్తారు అనేది ఒక అంచనా. ఎందుకంటే ఒక 25 మందికి ఏదో కొత్త నియోజకవర్గాలు ఇస్తారు, లేదా మిగిలినటువంటి 50 మందిని కొత్త వారిని చూడబోతున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. సో ఇలాంటి పరిస్థితులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సరే, ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు కూడా మాట్లాడుతూ 90 మంది ఆల్రెడీ ఫైనల్ అయినటువంటి పరిస్థితి, మాకేమీ సఫిషియెంట్గా ఉన్నాం, ఫేస్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు చెప్తున్న పరిస్థితుల్లో వీళ్ళందరూ రేపు బయటకి వెళ్లకుండా ఉంటారా? జగన్ చెప్పింది విని పరిస్థితి, లేదా ఆయన చెప్పిన బటన్ నొక్కిన దానికి ఓటేసే పరిస్థితి ఉందా? నాయకులు బయటకు వెళ్లకుండా పరిస్థితులు ఏమైనా ఉండబోతున్నాయంటే అది కూడా లేదు. వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కానీ, వారిని తీసుకుని వస్తున్నటువంటి వాళ్ళు, రీజన్ కోఆర్డినేటర్లు కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ బయటకు వెళితే ఇప్పుడు వైనాట్ 175 అంటున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? శ్రీహరి గారు, ప్రజలు అంటున్నారు వీళ్ళని కాదు మార్చాల్సింది, జగన్మోహన్ రెడ్డిని మార్చాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి పట్టిన గ్రహణం చీడాపేడ వదలాలంటే ముందు జగన్మోహన్ రెడ్డిని సాగనంపితే గానీ రాష్ట్రం బాగుపడదు అనేది ఏకాభిప్రాయంలో ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కూడా. వాళ్ళ ఎవరిని మార్చినా ఒకటే, ఈ పావును తీసి ఆ పావును పెట్టినా మొత్తం ఓడిపోబోతున్నారు. మామూలు స్వీప్ కాబోతుంది. వరద గోదావరిలో కొట్టుకుపోతుంది వైఎస్ఆర్ పార్టీ. అది గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వర్గానికి ఆ వర్గం అసంతృప్తిలో ఉన్నారు తీవ్రంగా. ప్రజలు నష్టపోయారు, రాష్ట్రం నష్టపోయింది. దేశ విదేశాల్లోని తెలుగు వాళ్ళంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇంత దుర్మార్గ పరిపాలన చూడలేదు అని. ఇవాళ ఎవరు పెట్టినా, షర్మిల గారు పెట్టినా నేను ఏమంటానంటే ప్రత్యామ్నాయంగా ఆమె బిల్డప్ కావచ్చు. వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యామ్నాయం ఆమె కొంతవరకు బిల్డప్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. అసలు నాయకుడి యొక్క పోకడ ఎలా ఉండాలి, ఎలా ఉంటారు నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఎవరికి అందుబాటులో లేకుండా, ఎమ్మెల్యేలకి మంత్రులకు అందుబాటులో లేకుండా, ప్రజాస్వామ్యబద్ధం కాకుండా చట్ట వ్యతిరేకంగా పరిపాలన చేస్తా ఉన్నాడు. చట్టం అనుకున్నట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అనేక సార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కాపత్రం లేదు. నేను చెప్పిందే వేదం. ఆయన ఏం చదువుకున్నాడో ఎవరికి తెలియదు. నిశానే అందరూ అనుకుంటారు. చూసి కూడా చదవలేని పరిస్థితుల్లో ఉన్నాడని అందరూ అనుకుంటారు. అవగాహన లేని నిర్ణయాలు, నీటిపారుదల రంగం మీద కానీ, పారిశ్రామిక రంగం మీద కానీ, విద్యారంగం మీద కానీ దేని మీద అవగాహన లేని వ్యక్తి తప్పుడు నిర్ణయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. మనం మేము ఒకటే ఉంటున్నాం, ఈ నాయకులు యథా రాజా తథా ప్రజ. దోపిడీకి కేంద్ర బిందువు తాడేపల్లి ప్యాలెస్. వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకున్న కేంద్రం ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉంది. మద్యంలో కానీ, అదేవిధంగా ఇసుకలో కానీ, మైనింగ్ లో కానీ, భూ కబ్జాలు కానీ, ఇవన్నీ కేంద్ర బిందువు ఎవరంటే తాడేపల్లి ప్యాలెస్. రక్షణ లేదు, రికార్డులు తారుమారు, తప్పుడు కేసులు పెట్టడం. ఇవాళ ఎన్ని తప్పుడు కేసులు అండి? ఇవాళ తప్పుడు కేసుల మీద కేసులు పెట్టడం. ఒక తప్పుడు సినిమా తీయిస్తాడట, ఆ సినిమాలో ప్రతిపక్షాలు తిట్టిస్తాడట. ఈయనకు ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయమా? ఎవరు మాట్లాడకూడదా, విమర్శించకూడదా? అనేది ఎంత సిఐడి అనేది ఎంత దుర్మార్గంగా ఉందంటే రాష్ట్రంలో సిఐడి వ్యవస్థని ఎంత దౌర్భాగ్యంగా వాడుతున్నారంటే భారీ మూల్యం తెలుసుకోవాల్సి వస్తారు రేపు అధికారులంతా కూడా. ఇవాళ కొలకప్పు శ్రీనివాసరావు గారి నివాసానికి సిఐడి పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి ఏముంది? అక్కడ రామ్ గోపాల్ వర్మ మీద ఆయన కంప్లైంట్ ఇచ్చారంట. సినిమా ఎలా అయినా తీయచ్చు, లేకపోతే ఏ రకంగా అయినా దాంట్లో పాత్రలు ఉండొచ్చు, ఏ రకంగా అయినా చూపించవచ్చు, దాని మీద ఎవరన్నా మాట్లాడితే ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అంటే ఒక అభ్యంతరం చెప్పే పరిస్థితి, లేదా దాంట్లో తప్పు ఉంది దాన్ని అడ్డుకోవాలనేటువంటి డిమాండ్ చేయకూడదా? రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చిందండి. సమ్ లిమిటేషన్స్ ఉన్నాయండి. ఎదుటి వ్యక్తులను కించపరిచేలాగా తప్పుడు ప్రచారం చేసి, కోడికత్తి కేసు ఏ విధంగా అయితే డ్రామా ఆడి చంద్రబాబు గారి మీదకి నెట్టాడో, బాబాయ్ హత్య కేసు జరిగిన రోజున చంద్రబాబు జయించాడని తప్పుడు ప్రచారం చేశాడు, మనం చూసాం. ఇవాళ ప్రజలు గమనించుకున్నారు. సొంత చెల్లి సొంత బాబాయ్ కూతుర్లే నీకు ఎగ్నెస్ గా మాట్లాడుతూ ఉంటే సిగ్గు సర్వం లేకుండా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం ఏంటి? ఇవాళ సిఐడి అధికారులు ఎంత దుర్మార్గం అంటే ప్రతిదానికి నోటీసులు, హౌస్ అరెస్టులు ఎప్పుడు లేదండి. హౌస్ అరెస్టులు ఏంటి? నేను రైతుల పక్షాన సమస్యలు చెప్పడం కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి. రైతులు తీసుకొని వెళ్ళాము.
అయ్యా ఇది ఈ సమస్య పరిష్కారం చేయండి, రైతులు ధాన్యం కొనిపించి నిర్ణయించాం అంతే కదా. నిప్పండి ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్ళా, నా మీద ఎఫ్ఐఆర్ విధులకి అంటూ ఆటంకం కలిగించారంట. రిప్రజెంటేషన్ ఇవ్వడం ఆటంకం కలిగించింది ఎలా అవుతుందో నాకు తెలియదు. అంటే ఎలాంటి కేసులు పెట్టారో ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఎస్టీ అటాక్ కేసులు, మానభంగం కేసులు, హత్యా నేరాలు, ఎన్ని 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 ఎంత రేపు బుచ్చచాకర్ గారు సహజంగా అంటే మీరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో కొన్ని కండిషన్లు పెడుతున్నారంట. సీట్లు కావాలంటే, ఎంపీ సీటు కావాలంటే ఈ పరిస్థితి, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఇంత డిపాజిట్లు చూపించాలి, లేకపోతే మీరు ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని తిట్టాలి, వాళ్ళని విమర్శించాలి, నియోజకవర్గాల్లోనే కాదు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాట్లాడాలి. ఇవే క్వాలిఫికేషన్స్, వీటిన ప్రాతిపదికగా తీసుకోవాల్సింది. ఈ కండిషన్స్ రాజకీయాల్లో నిలిచే పరిస్థితి ఉందా అసలు? నాయకులు అనేవాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు ఆత్మీయులు, ఆయనకి బూతులు తిట్టేవాళ్ళు ఆత్మీయులు. పవన్ కళ్యాణ్ గారిని కాపులు తిట్టాలి, చంద్రబాబు గారిని కమ్మవాళ్ళు తిట్టాలి, ఒక సాంప్రదాయంలాగా పెట్టేశాడు. బూతులు తిట్టేవాళ్ళు ఆత్మీయంగా కౌగిలించుకుంటాడు, వికటాటాసం చేస్తాడు. మనం చూసాం మీటింగుల్లో ప్రతిపక్షాల బూతులు తిట్టే వాళ్ళని ఆత్మీయంగా పలకరించుకుంటూ వికటాటాసం చేయడం మనం చూసాం. ఇవాళ కొత్త సాంప్రదాయం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో అభ్యర్థుల నిర్ణయం ప్రజా అభిష్టానం ప్రకారం ప్రజల్లో మద్దతు ఉండి ప్రజలకు సేవ చేసే వాళ్ళని ఎన్నుకుంటారు. ఈయన ఏం చేస్తున్నాడు? 150 కోట్లు 200 కోట్లు నువ్వు పెట్టగలిగితే ఎంపీగా పెట్టు, 20 కోట్లు నువ్వు డిపాజిట్ పెట్టు. ఎప్పుడు చూడాల, మేము ఎప్పుడు చూడాల. ఏ పార్టీ కూడా పార్టీ కాస్త కూర్చో వాళ్ళు పార్టీ ఫండ్ నుంచి కొంత ఇచ్చి ఖర్చు పెట్టి వాళ్ళని ఎన్నికల ఖర్చు భరించేలాగా చేస్తారు. కానీ ఇంత దుర్మార్గంగా 180 కోట్లు 40 కోట్లు 20 కోట్లు అందరూ మొత్తుకుంటున్నారు. మాట్లాడుకొని మాట్లాడేవాళ్ళు ఈ భరించలేకపోతున్నాం, మాకు పోటీ అక్కర్లేదు, ఎదిరికి గెలిచే పరిస్థితి లేదు రాష్ట్రంలో, మాకెందుకు ఈ తెప్పలు తగలేసుకోవడం ఎందుకు మాకనే పరిస్థితి వస్తా ఉన్నారు. సరే వాళ్ళు అనుకుంటున్నారు ఈయన చాలా సంపాదించేశాడు కదా, ఇప్పటికే మూట్ల మూట్ల రాష్ట్రంలో జిల్లాలో చాలా చోట్ల నిల్వలు చేశాడు కదా, ఇసుక మీద వచ్చిన డబ్బు మా లెక్కల్లో వచ్చిన డబ్బు పెట్టుబడి లెక్కలు లేవు కదండి. ఇందాక ఆదినారాయణ గారు చెప్పారు ఏజీకి లెక్కలు లేవు. ఏజీ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ చేస్తే దానికి బాధ్యత తీసుకోవట్లా. బడ్జెట్ లో పెట్టిన మీద అంకెలు ఏమైపోతుందో తెలియని పరిస్థితి. బడ్జెట్ అసలు అప్రూవల్ సిస్టమే లేదు. నా రాజ్యం ఇష్టం, నా వీరభోజ్యం అన్నట్టుగా రాజ్యాన్ని నడుపుకుంటా వెళ్ళాడు. అందువల్ల ఇవాళ ఒకటే చెబుతున్నాం, అందరి జయం ఇతను ఇంటికి సాగనంపడం. ఉద్యోగ సంఘాలు గాని, అసంఘటిత కార్మికులు గాని, నిరుద్యోగులు గాని, సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎడ్యుకేటెడ్ దాకా అందరూ కూడా అనుకోకుండా ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత గ్రహణం వీడిపోద్దన్న ఆలోచనలో ఉన్నారు. మేము చెబుతా ఉన్నాం ఇవాళ ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళారనేది కాదు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించినాయి. బీజేపీ ఇప్పటిదాకా పొత్తులో లేదు, రేపు ఏమవుతుందో మాకు తెలియదు. అలాగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేస్తా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉద్యమాలు చేస్తా ఉన్నారు చాలా వరకు. వాళ్ళ ఉద్యమ పార్టీలో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుని ఆలోచించినప్పుడు వివిధ సామాజిక వర్గాలు, వివిధ వృత్తుల వారు, వివిధ ఉద్యోగ సంఘాల వారు, అసంఘటిత కార్మికులు అందరూ ఏకమై ఉద్యమం బాట పట్టారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని. కానీ ఇలాంటి జరుగుతుంటే ఇంకోవైపు మనం చూసాం, మొన్న భీమవరంలో కూడా సభ పెడితే పవన్ కళ్యాణ్ ని ఆయన్ను మాట్లాడినటువంటి మాటలు, లేదా ఆయన త్యాగరాజు అని చెప్పి త్యాగం చేస్తున్నాడు, పార్టీని త్యాగం చేస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు అసలుకి? అంటే ప్రత్యర్థి పార్టీల వల్ల వాళ్ళ ఇష్టం, ఎన్ని పెట్టుకుంటారు, ఎన్ని సీట్లు తీసుకుంటారు, ఏ రకంగా ముందుకు అనేది. కానీ ఎందుకు చేస్తున్నారు? శ్రీహరి గారు ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, మానసిక వ్యధలో ఉన్నాడు. జరిగినా జరిగిపోయింది, నా ఇష్టం నా రాజ్యం అనుకున్నాడు. నేను ఒకటే చెబుతున్నా, నువ్వు ప్రజల్లోకి రాగలుగుతున్నావా? ప్రజల మధ్యకి ఎందుకు రాలేకపోతున్నావు? నీ పార్టీ మీటింగ్ పెట్టి జనాన్ని ఎందుకు నీ పార్టీ కార్యకర్తలు రావడం లేదు? నువ్వు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి పోలీసులు 1000 మందిని సమీకరించి డ్వాక్రా మహిళల్ని, ఆశా వర్కర్ని, అంగన్వాడీ వర్కర్ని అంతా బెదిరించి, లబ్ధిదారులందరినీ బెదిరించి, మీకు ఈ లబ్ధి అంతా రద్దు చేస్తామని బెదిరించి నువ్వు మీటింగ్లు చేస్తే మీటింగ్లు ఫెయిల్యూర్ అట్లా నీ బస్సు యాత్రలు చూసుమనిపోయినాయి. అంటే ప్రజలు ఏ విధంగా తిరస్కారం అవుతున్నారు. ఇవాళ ఆడుదాం ఆంధ్రాట, ఇది బొందా ఇది బోలే. ఏంటండి ఏం చేశావు? 4.5 ఏళ్ళు ఒక స్టేడియం కట్టావా? ఒక క్రీడా ప్రాంగణం తయారు చేసావా? 4.5 ఏళ్ళు క్రీడలు గుర్తు రాలేదా? ఎన్నికలు వస్తున్నాయి అన్నట్ట తుప్పు పట్టిన బ్యాట్లు,
తుప్పట్టిన బాల్స్ తెచ్చేసి పంచుతానని చెప్పి దాంట్లో కమిషన్ కొట్టేసావు. 600 క్రీడాకారులు కొత్త వచ్చేసింది. ఎక్కడ కూడా అన్ని ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్. మాటలు కోటలు దాడుతున్నాయి. ఇవాళ ఏదైతే ఒక స్కీమ్ కి 10 సార్లు పడుతుందని అంటాడు. ఒక స్కీమ్ లాంచ్ చేసేటప్పుడు చేస్తాం, ఆ తర్వాత కంటిన్యూటీగా వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ గా బడ్జెట్ ప్రజల్లో వెళ్ళిపోవాలి. ఈయన 6 నెలలకి 3 నెలలకి బట్టలు నొప్పుతున్నాను, మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్ జనాన్ని పంపించుకొస్తారు. జనం మధ్యలో పారిపోతా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి మీద అంత గౌరవం ఉంటే, నమ్మకం ఉంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? ఏ మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ గా లేదే. నువ్వు వాలంటీర్లు పెట్టి గడప గడప ఇంటింటికి పాంప్లెట్లు పోస్తున్నావు. చెత్త గొప్పలో వేసేస్తున్నారు వాళ్ళంతా కూడా. నువ్వు అంటించిన స్టిక్కర్ మధ్యాహ్నానికి తీకేస్తా ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత ఉందో గమనించుకోవాలి. మీకు కోపం ఉన్నది, నమ్మకం లేదు. ఒక్కసారి నమ్మాము, దగాబడ్డాం, మోసపోయాం. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు వారు భావిస్తున్నది ఏంటంటే, ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ చూసినా నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను అనేటువంటి మాట చెప్తున్నాడు ఒకటైతే. రెండోది, అలా మాట చెప్తున్నప్పుడు నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను, నేనే పనిచేస్తాను అన్నప్పుడు ఈ విధంగా ట్రాన్స్ఫర్లు, బదిలీలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? లేకపోతే ఇన్ని మార్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయా? అదే నిజమైతే అంత బలం ఉంటే ఇంత మార్పులు ఎందుకు సార్? మంత్రులను మార్చేసి, ఎమ్మెల్యేలను మార్చేసి అసలు తీసేస్తున్నాను అంటున్నావు. తీసేస్తే నిన్నునే వాళ్ళందరూ అంటున్నారు, మాకు ఏ అభివృద్ధి చేసావు మా నియోజకవర్గం, మన సర్పంచులు బాగా పెడతా ఉన్నారు. కేంద్రం ఇచ్చే నిధులన్నీ పక్కదారి పట్టిపోయినాయి, స్కీములన్నీ ఒట్టిపోయినాయి. జగనన్న కాలనీలో దగా చేసావు, మోసం చేసావు. కిట్కో ఏదన్నా మోసం చేసావు, దగా చేసావు. నిరుద్యోగులను దగా చేసావు. ఏ పథకం సక్రమంగా కావాలంటే 95% అమలు చేశారంటారు. ఎక్కడండి నీ నవరత్నాలు? అంటే నవమోసాలుగా మారిపోయింది. దగా చేసావు. ఏ పథకం సక్సెస్ఫుల్ లేదు. లబ్ధిదారుల సంఖ్య ఎంత, నువ్వు ఎంతమందికి సహాయం చేశావు, వాళ్ళ మీద తిరిగి వసూలు చేసింది ఎంత అని లెక్క చూస్తే ఒక్కొక్కరు 10 రెట్లు అదనంగా చెల్లించారు నీకు. బ్రాండీ వల్ల కావచ్చు, పెట్రోల్ డీజిల్ రేట్లు కావచ్చు, గ్యాస్ రేట్ల వల్ల కావచ్చు, ఇళ్ల పనులు, చెత్త పనుల మీద, అన్నిటి మీద బాధుడే బాధుడు. ఇవాళ జిఎస్టీ రాష్ట్రానికి ఆదాయం పెరిగింది నీ బాధుడు వల్ల. ఆ ఆదాయం ఏమైపోతుందో తెలియటం వల్ల 1వ తారీఖు దేశాలు దొరకదు. అప్పు తెస్తేనే కానీ కోటకాలని పరిస్థితి. ఏమైపోయింది వచ్చిన డబ్బంతా? దేనికి ఖర్చు పెట్టావు? ఇండస్ట్రీకి ఖర్చు పెట్టావా? రైతులకు ఇచ్చావా? ఏ ఇండస్ట్రీ వాళ్ళకి రాయితీలు ఇవ్వాలా? కరెంట్ రేట్లు పెంచేసావు. కరెంట్ రేట్లు ఇష్టార్థంగా పెంచేసావు. ఇన్ని రెట్లు పెంచుతావు. ఆర్టీసీ రేట్లు పెంచావు, మద్యం రేట్లు పెంచావు, దగా చేస్తా ఉన్నావు. దోపిడీ ప్రజల యొక్క జేబులు కొల్లగొట్టి ఈయన జేబులు నింపుకున్నాడనే భావన ప్రజల్లో ఉంది. ఆ భావనలో ప్రజలు ఉన్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకో, మంత్రులు పక్క నియోజకవర్గాలకు మార్చినంత మాత్రాన, లేదా ఎమ్మెల్యేలని మార్చినటువంటిది మనం చూడలా. ఇప్పుడు వరకు చాలా తక్కువ ఇలాంటి పరిస్థితులు. ఒకవేళ సీట్ ఇవ్వడం, లేకపోతే సీట్ ఇవ్వకపోతే వారి పార్టీ కోసం పనిచేయమనడమో, లేదా వేరే పొజిషన్ ఇస్తామని చెప్పడమో మనం చూస్తూ వచ్చాం. కానీ ట్రాన్స్ఫర్, బదిలీ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు ప్రజలు అక్కడ వాళ్ళు, లేదా ఈ మంత్రి లేదా ఎమ్మెల్యే పక్క నియోజకవర్గానికి వెళ్ళినంత మాత్రాన ఇవన్నిటిని పట్టించుకోకుండా ఉంటారా? వాటన్నిటిని పరిగణలోకి తీసుకోరా? ఎక్కడో అవసరాన్ని బట్టి ఒకటి జరిగినా అర్థం చేసుకోవచ్చు. సామూహిక బదిలీ, ఒకేసారి 90 మందిని తొలగించడం దేనికి సంకేతం? వాళ్ళంతా టోటల్ ఫెయిల్యూర్. అంటే 4.5 ఏళ్ళలో మీరు రాష్ట్రాన్ని నష్టం చేశారు. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు పనిచేయలేదు. సరే, నీ సంగతి దేవుడు ఎరుగు. అంటే నువ్వేం చేసావు? గాడిదలు కాసావా 4.5 ఏళ్ళు? ఈ పని చేయని వాళ్ళని ఏం చేశావు నువ్వు? అసలు నువ్వు నిధులు ఇవ్వలేదు బాబోయ్, ఏ పని నడవలేదు, మేము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాము, స్థానిక సంస్థల నిధులన్నీ నిర్వీర్యం చేస్తే ఆ సర్పంచులు, ఎంపీడీలు, జడ్పీడీసీలు తిరుగుబాటు భావన ఎగరేశారు మన పార్టీ వాళ్ళే అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఏ రంగాన్ని వదలేదు శ్రీహరి గారు, ఏ రంగాన్ని. దురదృష్టం ఏంటంటే ఇందాక ఆదినారాయణ క్రీడా రంగం గాని, టూరిజం గాని చంద్రబాబు గారు పరుగులు పెట్టించారు. క్రీడా రంగం గాని, ఇప్పుడు హైదరాబాద్ లో కట్టిన బ్రహ్మాండమైన స్టేడియం చూశారు. ఆపరేషన్ గేమ్స్ గానీ అవన్నీ ఎలా నడిచావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న మండల స్థాయి స్టేడియం కూడా నువ్వు కట్టలేకపోయావి. క్రీడలు పెట్టావా? కళాకారులకు ఏమైనా సహాయ సహకారాలు అందించావా? కళలు లేవు, సాహిత్యం లేదు, సంగీతం లేదు, అన్నిటినీ ప్రశ్నపట్టించాడు ఈ ముఖ్యమంత్రి. అన్ని రంగాలని ఎవరికి ప్రోత్సాహాలు లేవు. ఎవరైనా ఉంటే ఆస్థాన విద్వాంసులు అంటావు, దోపిడీదారులు, వాళ్ళకి పదవులు ఇచ్చారంటావు. నిధులు లేకుండా పదవులు ఇచ్చేయడం ఉపయోగం? చాలా
చాలా చోట్ల పదవులు ఇచ్చారు, వారి సరైన వారికి కుర్చీ ఆఫీసులు లేని పరిస్థితులు అనేది చూసాం. అయితే ఇప్పుడు దాకా సార్ ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి, చాలా అంశాలని ప్రశ్నించాయి, చాలా విషయాల పైన పోరాటాలు చేస్తూ వస్తున్నారు, వాటిని పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ టికెట్ల విషయానికి వచ్చే తలకి పోరాటాలు, ఆందోళనలు తాడేపల్లి ప్యాలెస్ ఎదుటే జరుగుతున్నాయి. గోపిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు నరసరావుపేట నుంచి కొంతమంది వచ్చి నేరుగా అక్కడికి ఆందోళన చేశారు. అక్కడే కాదు, ఇంకా అంబటి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆడికొచ్చి ఉద్యమం నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి, తమకు ఈ క్యాండిడేటే కావాలని అడిగేటువంటి పరిస్థితులు వచ్చాయి. వీటిని ఎదుర్కొనే పరిస్థితి ఉందా? వీటిని ఏ రకంగా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు దాకంటే కార్మికులను పట్టించుకోకపోవచ్చు, లేదా ప్రతిపక్షాలను అరెస్టులు చేయొచ్చు. దీన్ని తట్టుకునే పరిస్థితి ఉందా? ఎప్పుడైతే పరిపాలన వీక్ అయిపోయిందో, నాయకుడు పోకడో తేడా వచ్చిందో, అప్పుడు ఇలాగా వచ్చి తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కలకి రాగల సత్తా నిన్న దాకా ఎవరికైనా ఉందా? 2 నెలల కింద దాకా తాడేపల్లిలో మెయిన్ రోడ్డు హైవే దగ్గర నుంచి కరకట్ట దాకా ఎవరైనా వచ్చే దన్ను ధైర్యం ఉందా? అసలు ప్రవేశం ఉందా? గేట్లు తెరిచారా? ఇవాళ గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ గడప ముందే ఉద్యమాలు చేసి ఆందోళన చేసే కార్యక్రమం ఎందుకు వచ్చింది? నీవు సామంతులు పెట్టావు, సజ్జల రామకృష్ణారెడ్డినో సుబ్బారెడ్డినో లేకపోతే విజయసాయిరెడ్డినో. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్. వీటిలన్నింటినీ అటు ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు, లేదా ఇప్పుడు పోరాటాలు చేస్తున్నటువంటి ఉద్యమాలు చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, వీళ్లే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండి ఆ పార్టీ కోసం, ఆ నాయకుడి కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? మనతో పాటు సిపిఐ రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. వారు ఒక మీటింగ్ లో ఉండడం వల్ల ఇప్పుడే వచ్చారు. నమస్కారం రామకృష్ణ గారు. ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఒకవైపు నిరసనలు, ఇంకొక వైపు అలకలు, వాళ్ళకి ఏదో ఒక టికెట్ కావాలంటే దానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈ ప్రతిపక్షాలని టార్గెట్ చేయాలని, ఇంకొక వైపు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి, కాంగ్రెస్ పార్టీలోకి, మీ ఇండియా కూటమిలోకి కీలకం కాబోతోంది అనేది, ఈ పరిణామాలన్నింటినీ ఎట్లా చూస్తారు? ఇది ఇప్పుడు పరాకాష్ఠకి చేరిందండి. యాక్చువల్ గా 1 సంవత్సరం క్రితం నుంచి కూడా ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోయాడో, ఆ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ ఎట్లయినా సరే గెలవాలని చెప్పి తీవ్రంగా వారు ప్రయత్నం చేశారు. అయినా 3 చోట్ల కూడా వారు ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రజల్లో అసంతృప్తిని వాళ్ళు బయటకు రాకుండా చేయడానికి అనేక రకాలుగా పోలీసులు పెట్టి ఆయన ఇబ్బందులు పెడతా వచ్చాడు. కానీ ఇప్పుడు ఇంకా తీరా ఎన్నికలు దగ్గరైనాయి కాబట్టి సహజంగానే అన్ని రాజకీయ పార్టీలు కూడా హుషారు కావడము, తర్వాత ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఇవాళ పోలీసులు చెప్పినా వినకుండా వాళ్ళ ఉద్యమాల బాట పట్టడము, వారందరూ కూడా రోడ్డు ఎక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ లక్షలాది మంది కార్మికులందరూ కూడా రోడ్డు మీదే ఉన్నారు. ఒక అంగన్వాడీ వర్కర్లే కాదు, ఆశా వర్కర్లు, తర్వాత సర్వశిక్షా అభియాన్ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు అందరు కూడా రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన మాయ మాటలు నమ్మారు తప్పితే ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడు న్యాయం చేయమని చెప్పి గట్టిగా వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నారు. సహజంగా ఎలక్షన్ సమీపిస్తున్నాయి కాబట్టి పొలిటికల్ పార్టీస్ కూడా మరింత యాక్టివ్ అవుతా ఉన్నాయి. తర్వాత తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేసింది. ఇవాళ జనసేనతో కూడా కలిశారు కాబట్టి సహజంగానే ఇంకా కొద్దిగా ఊపు కూడా వాళ్ళకి వచ్చిన మాట వాస్తవమే. మరోవైపు ఇవాళ షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేయాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కోరుతా ఉన్నారు, అది కూడా వారు నిర్దేశించిన తర్వాత సహజంగా ఆమె కూడా మరోవైపు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు ఏమో రాజకీయ పార్టీలు వారి ప్రచారము హోరెత్తుతా ఉంది, మరోవైపు ఏమో ఉద్యోగ సంఘాలు, కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయమని ప్రభుత్వం పైన ఒత్తిడి రావడానికి పూనుకుంటా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉక్కపోత అనేది ఉంటుంది. సహజమే, ఏదో జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇట్లా జరుగుతుందని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అధికారంలో ఉన్నా సరే అన్ని వైపుల నుంచి కూడా ఇలాంటి ఇది ఉన్నప్పుడు సహజంగా కొంత వాళ్ళకి ఉక్కపోత ఉంటుంది. మరి దీన్ని ఆయన అధిగమిస్తాడా లేకపోతే చటికల పడతాడా అనేది ఓన్లీ ఎన్నికల్లోనే తేలాల్సి. అవును, అంటే రామకృష్ణ గారి పాయింట్ ఏంటంటే 150 సీట్లు రావడం, లేదా ఇప్పుడు వైనాట్ 175 అంటున్నటువంటి వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్లు, బదిలీలు, లేకపోతే ఇక్కడ వర్కౌట్ కానటువంటి వాళ్ళు పక్క చోటుకు పంపించడము, ఈ పరిణామాలన్నీ అసలు మళ్ళీ ప్రస్తుతం వాళ్ళు అనుకున్నటువంటి విధంగా, వాళ్ళు అనుకున్నటువంటి ఆశలు, లేకపోతే వాళ్ళ ఊహలు అవన్నీ నిజమయ్యే పరిస్థితులు ఉంటాయా? ఈ సొంత పార్టీ లేదా పార్టీలో జరుగుతున్న నిర్ణయాలు, సొంత పార్టీ నాయకులే ఇవాళ
ఆయనతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నీ చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో పార్టీ లేదా నిలబడేటువంటి పరిస్థితి, పార్టీ పుంజుకునే పరిస్థితులు అసలు కనిపిస్తున్నాయా? బ్రదర్, దీనికి సంబంధించిన ఒకే మీకు ఎగ్జాంపుల్ చెప్పగలిగింది ఏమంటే, Yes. మొన్న లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినాయి. No. లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా కొన్ని దౌర్జన్యకర సంఘటనలు జరగడము, తర్వాత ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారు వారి మాట వినకుండా స్వతంత్రంగా వ్యవహరించడము, పొలిటికల్ పార్టీస్ గా ప్రతిపక్షాలుగా మేము కూడా చికాకు కల్పించడం, ఇవన్నీ చేస్తా వచ్చాం. అవును. కానీ ఆ రోజు ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి వాటన్నిటిని ఓవర్కమ్ కాగలిగాడు. ఆయన పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించుకోగలిగాడు. కారణం ఏమంటే, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో గత అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత ఎక్కువ ఓట్ బ్యాంక్ ఆయన వైపు చేరింది. కాబట్టి ఏమంటే పర్యవసానంగా దాంట్లో నిలదొక్కోగలిగాడు. కాబట్టి ఏమంటే గందరగోళం వచ్చినంత మాత్రాన ప్రభుత్వాలు పడిపోతాయి, గందరగోళంతో ఇది అది అవుతాను కాదు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోయింది. రైట్. ఇవాళ ప్రజల్లో గతంలో ఉన్న స్టాండింగ్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఓటమి దిశగా ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవి జరుగుతున్న చిన్న చిన్న పరిణామాలు కూడా ఆయనకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ బుచ్చయ్య చౌదరి గారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రస్తుతం తాజా పరిణామాలు.